హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఆహ్, ఎక్కువ ప్రేమ విషపూరితమండి. అంటే ఎవ్వరి నుంచైనా అతిగా ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేసినా, ఎప్పుడు వాళ్ళు మనతోనే ఉండాలని కోరుకున్నా, వాళ్ళకి బాధల్నే మిగులుస్తాయండి. సంతోషం అయితే ఉండదు. ఇది రీసెంట్‌గా కూడా మీరు కూడా ఒక రెప్యూటెడ్ హీరో నేను పేరు చెప్పట్లేదనుకోండి. వాళ్ళ వైఫ్ పెళ్ళైన కొత్తలో ఆయన తనతో టైమ్ స్పెండ్ చేయట్లేదని చూసి, చూసి ఇంక విరక్తొచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో, కొత్తగా పెళ్ళైన భర్త కానివ్వండి, హాయిగా తనతోనే ఉండాలి, సినిమాలు, షికారులకు వెళ్ళాలి, తనతోనే గడపాలి. అంటే నేను చెప్పేదేంటంటే, ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకున్నప్పుడు, మీకది దొరకనప్పుడు మీరు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మీ హెల్త్ పాడైపోతుంది. కాబట్టి ఎవ్వరితోనైనా ఎంతవరకు అంతవరకే ఉండాలి కానీ, అతిగా ప్రేమ పెంచుకున్నారంటే అది మీ ఆరోగ్యానికే ప్రమాదకరం. ఒక మదర్ ఉందనుకోండి, పెద్దయిన తర్వాత పిల్లలకి చేసి, పెద్దయ్యి, అమ్మమ్మయ్యి, నానమ్మయ్యి గూడా అప్పుడు ఏదో ఒక యావిగేషన్ కల్పించుకుని ఆవిడకావిడ బిజీ ఉండకపోతే, అయ్యో! పిల్లలకి ఇంత చేశాను, వాళ్ళు నాతో గడపట్లేదు. ఆహ్, ఫ్రెండ్స్‌కి చేశాను, చుట్టాలకు చేశాను, తెలిసిన వాళ్ళకి చేశాను, మనవళ్ళు, మనవరాళ్ళకి చేశాను. వీళ్ళందరూ చేయించుకోవటమే గానీ, ఆ ప్రేమ నాకెప్పుడు ఇవ్వలేదు. నేనెందుకో ఇలా అయిపోయింది అని ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయారనుకోండి, ఏజ్‌తో వచ్చే సమస్యలే కాకుండా, ఈ సమస్యలు మీకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చేసి హెల్త్ పాడైపోతాయి. గర్ల్స్ కూడా ఎవరినైనా ప్రేమించారంటే వాళ్ళేం చేస్తున్నారో, నాతో ఉన్నారో లేదో, ఇంకెవరితోని ఎళ్ళిపోయారో, ఏం చేస్తారో వెళ్ళనివ్వండి, మీ దగ్గరకొచ్చేవాళ్ళు మీ దగ్గరికే వస్తారు. ఆ ప్రేమ అనేది నార్మల్‌గా ఉండాలి కానీ మీరు బలవంతంగా మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలని, ఎప్పుడు వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేయాలని కోరుకున్నారంటే, మీకది ఎప్పుడు సంతోషాన్నివ్వదనమాట. మీ సంతోషం మీ కంట్రోల్‌లో, మీ చేతుల్లోనే ఉండాలి. వేరే వాళ్ళ చేతిలో మీ సంతోషాన్ని పెట్టొద్దు. ఎందుకంటే, ఒక వయసొచ్చేసిన తర్వాత మీకంటూ మీకు జాబ్ ఇంట్రెస్టా, లేకపోతే చిన్న బిజినెస్ ఇంట్రెస్టా, సినిమాలు, షికార్లు, షాపింగ్‌లు, పార్కులు, పిక్నిక్‌లు, గుడులు, టూర్‌లు మీకంటూ మీరొక వరల్డ్ క్రియేట్ చేసుకొని మీరు అందులో హ్యాపీగా ఉండేటప్పుడే నలుగురు మీ దగ్గరకొస్తారు. ఎంతసేపు వేరే వాళ్ళు మీతో ఉండాలి, మిమ్మల్ని కాన్సంట్రేట్ చేయాలి, మీ మీద జాలి చూపిచ్చాలి, నువ్విది చేశావు, అది చేశావు అని పొగడాలి, ఇవన్నీ కోరుకున్నారంటే మీకు డెఫినిట్‌గా సంతోషం దొరకదండి. చిన్నప్పుడు ఇది నేను చెప్పేది 20 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వాళ్ళ వరకు వర్తిస్తుందండి. చిన్నప్పుడు వదిలేసిన హాబీలని మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరేదో నేర్చుకోవాలనుకున్నారు, నేర్చుకోలేకపోయారు. లేదా ఏదన్నా చేద్దామనుకున్నారు, చేయలేకపోయారు. నేను రీసెంట్‌గా మా మనవడిని మృదంగం క్లాస్‌కి తీసుకువెళ్ళినప్పుడు ఒక పెద్దావిడొచ్చారండి. దగ్గర దగ్గర 60 ఇయర్స్ అబోవ్ ఉంటాయి. ఆవిడప్పుడు జాయిన్ అయ్యారు మళ్ళీను. సో, ఆవిడ ఇంట్రెస్ట్ చూసారా? నేను వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. కోడలేం చేస్తుంది, కొడుకేం చేస్తున్నాడు, కోడలు కొడుకు వైపే ఉన్నాడు. కూతురు ఎంత చేసినా రావట్లేదు. దానికి ఎంత చేసినా ఇదే. ఎంతసేపు అత్తవారిల్లే. ఇవన్నీ వదిలేసేసి మీ మీద మీరు కాన్సంట్రేట్ చేసి మీరెలా హ్యాపీగా ఉండగలరో మీ మీద మీరు కాన్సంట్రేట్ చేసుకుంటే 100% మీ హ్యాపీనెస్ మీదవుతుంది. ఆహ్, చిన్న చిన్న మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారు, డాన్స్ నేర్చుకోవాలనుకున్నారు, సినిమాలు, షికార్లు లేదా డబ్బులు పెట్టక్కర్లేకపోయినా చిన్న చిన్న గుడులు లేదా పార్కులు, చిన్న చిన్న టూర్స్ మీ ఫ్రెండ్స్‌తోనో మీరొక్కళ్ళో ఇవాళ రేపు ఇది బుక్ చేసుకున్నామంటే ఇంటి ముందుకే వెహికల్ వస్తుంది. మీరు బైకొస్తుంది, కారు, స్కూటర్ మీకేది కావాలంటే అది అఫోర్డబుల్ ఉంటుంది. హాయిగా వెళ్ళిపోయి షాపింగ్‌కెళ్తారా? సరదాగా విండో షాపింగ్ చేసేస్తారా? ఇష్టమైన మూవీ చూసేస్తారా? మీకంటూ మీరొక వరల్డ్ క్రియేట్ చేసుకొని మీరు హ్యాపీ లేకపోతే మీ హెల్త్ పాడైపోతుందండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాననమాట. నేనిది ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి నేను కూడా. అరే! నేను ఇంత ప్రేమ పెట్టుకున్న బంధువులకి ఇంత చేసినా మళ్ళీ వాళ్ళు నాతో అలా ఉండట్లేదేంటి? నేనింత ప్రేమ పెట్టుకున్నాను వీళ్ళ మీదని ఏడ్చి హెల్త్ పాడు చేసుకుని నాలాగే చాలామందుంటారు. ఎదుటి వాళ్ళ మీద హస్బెండ్స్ కానివ్వండి, అమ్మలు, భర్తలు, పిల్లలు, మనవళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళందరి మీద ప్రేమ పెంచుకుని హెల్త్ పాడు చేసుకోవద్దని నేను చెప్పాలనుకుంటున్నాను. కిందకెళ్తే నలుగురితో హాయిగా మాట్లాడుతూ వెళ్ళిపోండి. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీకసలు విరోధులే ఉండరండి. ఎందుకంటే ఎవరేది చెప్పినా మీరు పట్టించుకునే స్థితిలోనే ఉండొద్దు. మీరు మంచన్నారా? అవుననండి. చెడన్నారా? ఆ! అవునని చెప్పండి. మీకేంటి మనమేంటో మనకు తెలియాలి గానీ ఒకళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. హాయిగా వెళ్ళండి. అందరితో ఎంజాయ్ చేయండి. ఇష్టం ఉంటే మాట్లాడండి. నచ్చకపోతే ఇస్మైల్ చేసి వెళ్ళిపోండి. హాయిగా మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయమని నేను చెప్తున్నాను. ఎవ్వరి మీద అది హస్బెండ్‌తో కూడా అతిగా మాట్లాడడం, అన్నీ షేర్ చేసుకోవడం, కోపం వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ తీయడం, ఇవన్నీ వద్దు. చక్కగా బౌండరీస్ పెట్టుకోండి. మీకేం చెప్పాలనుకున్నా, చాలా రహస్యాలు షేర్ చేసుకోవాలంటే
భగవంతుని మీకు నచ్చిన దేవుడినితో హాయిగా అన్నీ చెప్పుకోండి. నచ్చినట్టుండండి. ఎంజాయ్ చేయండి. మీ లైఫ్ మాత్రం మీ చేతుల్లోనే. మీ జీవితం సంతోషం, మీ ఆనందాలు అన్నీ మీ గుప్పిట్లో, మీ మనసులో, మీ బ్రెయిన్‌లో మీ సంతోషంతో ఉంటే సగం రోగాలు తగ్గించుకోవచ్చు. ఇది నేను ఫేస్ చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో, ఎంజాయ్ యువర్ లైఫ్. లవ్ యూ జిందగీ అనమాట. థ్యాంక్ యూ.